Yes, it is working, ma. So let me start the there are the three types of frictions. So we given the names. So let me write the names of types of frictions. What are the first one? Can anyone? Yes, types of frictions. Yes, it is running, ma. So types of friction. So first one is the static friction, second one is the kinetic friction, third one is the rolling friction. There are the three types of frictions are there. So now we will go to the one by one. What are the how we can define the static friction ఎలా డిఫైన్ చేస్తాము దాన్ని ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ we will concentrate the static friction. What does it mean by static friction? When it will come to the play. So you already known this one. The friction will come to the play when the body is when the two bodies should be in the contact, and also they should have the relative motion, or they should have the tendency to get the relative motion. అంటే ఎప్పుడు అనేది మీకు ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. రెండు బాడీస్ ఒకదాన్నొకటి కాంటాక్ట్లో ఉండి తీరాలి, అలాగే అవి కదులుతూ అయినా ఉండవచ్చు లేదా కదలడానికి ప్రయత్నం చేస్తూనైనా ఉండవచ్చు. అప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది అంటున్నాం. ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్ మీన్స్ సో ఇట్ విల్ కమ్ టు ద ప్లే అట్ ద రెస్ట్ పొజిషన్. రెస్ట్లో ఉన్నప్పుడు ఇది వస్తుంది అనమాట. సో దిస్ విల్ కమ్ టు ప్లే అంటే వచ్చి ఇది మనకు ఇది మనకు ఎగ్జిబిట్ అవుతుందన్న. కమ్ టు ప్లే అట్ రెస్ట్ పొజిషన్. రెస్ట్ పొజిషన్ అంటే ఈ రెండు ఆబ్జెక్టులు రెస్ట్లో ఉన్నాయి, బట్ దే హ్యావ్ ద టెండెన్సిటీ టు మూవ్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే దే హ్యావ్ ద టెండెన్సిటీ టు మూవ్. టు మూవ్ అంటే ఇది రెస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఒకదాన్నొకటి రిలేటివ్ మోషన్గా కదలడానికి రెడీ అవుతున్నాయన్నమాట. రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇది మనకు వస్తుందన్నమాట స్టాటిక్ ఫ్రిక్షన్ అనేటువంటిది. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్? ఇట్ విల్ అపోజ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. సో ఇట్ విల్ opposes the relative మోషన్ని అపోజ్ చేస్తుంది అనమాట. సో రిలేటివ్ మోషన్ అపోజ్ చేసి ఇట్ విల్ బ్రింగ్ ద ఆబ్జెక్ట్ టు రెస్ట్. సో ఏం చేస్తున్నాయంటే అండ్ ఇట్ విల్ బ్రింగ్ ద టూ ఆబ్జెక్ట్స్ అట్ రెస్ట్. రెండింటిని కూడా మనకు రెస్ట్లో పెట్టేస్తుంది అనమాట. టూ ఆబ్జెక్ట్స్ని కూడా రెస్ట్లో ఉంచేస్తుంది అనమాట. ఏది మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేటువంటిది. ఒకటి మనం గుర్తించాలి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్. ఇవన్నీ మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. లెట్ మీ గో టు ద డెఫినేషన్ గురించి మనం మాట్లాడదాం. సో వాట్ ఈజ్ మీన్ బై స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ it is the resistive force which is encountered when the two objects are in the static condition. So while they are tendency to move each other. ఇప్పుడు ఏమవుతుందంటే it is the resistive force or force of friction. రెసిస్టివ్ ఫోర్స్ అన్న ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్న రెండు ఒకటే. రెసిస్టివ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎన్కౌంటెడ్. చూడండి ఎన్కౌంటెడ్ వెన్ చూడండి ఎప్పుడు వస్తున్నాయి? వెన్ ద టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ స్టాటిక్ కండిషన్. వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ అట్ స్టాటిక్ కండిషన్. రెండు ఆబ్జెక్ట్స్ మనకు స్టాటిక్ కండిషన్లో ఉండాల్సి ఉందన్నమాట. స్టాటిక్ కండిషన్. సో అండ్ ఆల్సో వాట్ ఈస్ దేర్ వైల్ ఈ స్టాటిక్ కండిషన్లో ఉంటూ వైల్ దే షుడ్ బి ఇన్ టెండెన్సీ టు మూవ్. వైల్ టెండింగ్ టు మూవ్.
టెండింగ్ టు మూవ్ అంటే ఏమవుతుంది ఇక్కడ వైల్ టెండింగ్ టు చెప్తాను వైల్ దే టెండింగ్ టు మూవ్ అప్పుడు ఏమవుతుంది అంటే సో ఇప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ ద రెసిస్టివ్ ఫోర్స్ ఏమవుతుంది ఇది ఒక రెసిస్టివ్ ఫోర్స్ అనమాట అంటే అపోజింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడు రెండు ఆబ్జెక్టు రెస్ట్లో ఉండాలి రెండు ఆబ్జెక్టు రెస్ట్ కండిషన్లో ఉండాలి స్టాటిక్ అంటే కదలకుండా ఉండాలి ఏం చేస్తున్నాయి ఇవి కదలకుండా ఉంటూ కూడా ఒకదానినొకటి కదలాలి ఒకదాని మీద ఒకటి కదలడానికి ప్రయత్నం చేస్తున్నాయి అప్పుడు వచ్చేటువంటి ఈ ఫోర్స్నే మనం ఏమన్నాయంటే సో అప్పుడు వచ్చేటువంటి ఫోర్స్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కానీ ఒకదానినొకటి కదలాలంటే దే మస్ట్ హ్యావ్ ద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా సో వైల్ టెండింగ్ టు మూవ్ ఎలా కదులుతాయి అంటే అండర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆఫ్ ఇది రాయడం లేదు okay done under the external force act on it అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు చూడండి ఇప్పుడు లెట్ మీ టేక్ ఐ యామ్ టేకింగ్ ద వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హియర్ ఐ యామ్ టేకింగ్ అనదర్ ఆబ్జెక్ట్ హియర్ ఇలా ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను అనుకోండి చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఇక్కడ కాంటాక్ట్లో ఉన్నాయి దీస్ ఆర్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్ ఇక్కడ మనకు కాంటాక్టింగ్ సర్ఫేస్ ఉంది చూడండి ఐ యామ్ అప్లయింగ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ దిస్ బాటమ్ సర్ఫేస్ మీద నేను ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశాను చూడండి ఈవెన్ దే ఆర్ మూవింగ్ ఈవెన్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఈ ఫ్రిక్షన్ వల్ల ఏం చేస్తున్నాయంటే దే ఆర్ మూవింగ్ ఈచ్ అదర్ రెండూ కలిసి కదులుతున్నాయి బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ చూడండి ఏం జరుగుతుందండి సో దే ఆర్ వీ విల్ సే దట్ దే ఆర్ ఆన్ ద రెస్ట్ పొజిషన్ ఎందుకు ఒకదానినొకటి దే ఆర్ నాట్ ఇన్ ద రిలేటివ్ మోషన్లో లేదనుకుంటున్నాం లేదా ఇంకొక సింపుల్గా చెప్తాను చూడండి లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద అనదర్ కండిషన్ ఇంకా సింపుల్గా ఉండేటట్టు చేసుకుంటాను చూడండి దిస్ ఇస్ ద వన్ ఆబ్జెక్ట్ ఐ ఆమ్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ద టాప్ వన్ మీద నేను అప్లై చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ 1 న్యూటన్ ఫోర్స్ నేను అప్లై చేశాను ఈ ఆబ్జెక్ట్ కదలలేదు రెస్ట్లోనే ఉంది చూడండి తర్వాత 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను ఈ ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంది తర్వాత 4 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను 3 న్యూటన్ అప్లై చేశాను రెస్ట్లోనే ఉంది 4 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను రెస్ట్లోనే ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే సో ఈవెన్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ మూవింగ్ మీన్స్ దేర్ మస్ట్ బి సమ్ రెసిస్టివ్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్ అట్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్ మీద ఏదో ఒక రెసిస్టివ్ ఫోర్స్ మనకు జనరేట్ అయి ఉంటుంది మనం ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాం కాబట్టి రెసిస్టివ్ ఫోర్స్ అనేది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది దానిని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా ఇప్పుడు నేల మీద ఒక టీవీ బాక్స్ పడి ఉందనుకోండి మీ తమ్ముడు వచ్చి దాన్ని తొయ్యాలని చూస్తే అది కదలడం లేదు అంటే అర్థం ఏంటి యువర్ బ్రదర్ ఈజ్ అప్లైడ్ సమ్ ఫోర్స్ కాస్త ఫోర్స్ని అప్లై చేశాడు బట్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్లో ఉంది అంటే దెర్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది జనరేట్ అయింది అదే చెప్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ద రెసిస్టివ్ ఫోర్స్ ఇది ఒక రెసిస్టివ్ ఫోర్స్ అంటున్నాను ఎన్కౌంటెడ్ ఇది ఎన్కౌంటెడ్ అంటే జనరేట్ అవుతుంది అనమాట వెన్ ద 2 ఆబ్జెక్ట్స్ ఆర్ అట్ స్టాటిక్ కండిషన్ రెండు ఆబ్జెక్ట్స్ కదలకుండా ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఇది జనరేట్ అవుతుంది అంటున్నాను ఎప్పుడు వైల్ టెండింగ్ టు మూవ్ ఇవి కదలడానికి ప్రయత్నం జరుగుతుంది అంటున్నాను అండర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్ అంటే ఏదైనటువంటి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద పనిచేయడం వల్ల అవి కదలడానికి ప్రయత్నం చేసేటప్పుడు జనరేట్ అయ్యేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం బట్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఇన్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ద ఆబ్జెక్ట్ మస్ట్ బి అట్ రెస్ట్ పొజిషన్ ఓన్లీ ఎప్పటికీ కూడా అది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది మనం అప్లై చేస్తూ ఉంటాం కానీ అది కదలదనమాట ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం ఇప్పుడు ఒక బస్సు ఉందమ్మా పెద్ద బస్సు ఉంది ఇక్కడ బస్సు ఉంది నువ్వు వచ్చి అప్లై చేస్తున్నావు సర్టన్ ఫోర్సు బస్సును కదిలించడానికి కానీ బస్సు కదలడం లేదు నువ్వు అప్లై చేసిన ఫోర్స్ అంతా ఎక్కడికి వెళ్ళినట్టు ఎవరో దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ దాదాపు 20 న్యూటన్ల ఫోర్స్ అప్లై చేసావు ఇక్కడ ఉన్నటువంటి బస్సు కదలడం లేదు బస్సు కదలడం లేదంటే అర్థం ఏంటి ఈ బస్సు అనేటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక ఫోర్స్ దీన్ని బ్యాలెన్స్ చేసి ఉండాలి అంటే ఈ డైరెక్షన్లో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే బస్సు యొక్క టైర్ల యొక్క కనెక్టింగ్ వద్ద స్టాటిక్ ఫ్రిక్షన్ F(S) అనేది దీన్ని అపోజ్ చేసి ఉంటుంది
ఇది మనకి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఇక్కడ చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక కన్క్లూజన్ తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నువ్వు 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసావు. చూడండి, దట్ 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే ఆబ్జెక్ట్ కదలలేదంటే దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎంత జనరేట్ అయి ఉండాలి? Yes, it is running, ma. It is running. Once again, I am asking the question. ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను చూడండి ప్లీజ్. కాస్త జాగ్రత్తగా వినండి, ఇది కాస్త జాగ్రత్తగా వినాలి మీరు, ఇది లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని రేపు ఎగ్జామ్లో కూడా ఇది కొద్దిగా కన్ఫ్యూజ్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పటికీ కూడా కాస్త కన్ఫ్యూజ్ అయ్యేటువంటిదే, మనసు పెట్టండి ఇక్కడ. చూడండి, ఇంకొకసారి అడుగుతున్నాను చూడండి, ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ఫైనల్గా ఈ ఆబ్జెక్ట్ ఎప్పటికీ రెస్ట్లోనే ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక పెద్ద ఆబ్జెక్ట్ అనుకోండి అమ్మా. ఫస్ట్ మీ చిన్న బ్రదర్ వచ్చాడు, దీన్ని లాగడం కోసం ఒక 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాడు. ఆబ్జెక్ట్ కదలలేదు. ఆబ్జెక్ట్ కదలలేదంటే అకార్డింగ్ టు న్యూటన్ లా బ్యాలెన్స్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్. దట్ బ్యాలెన్స్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఇక్కడ జనరేట్ అయినటువంటి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత ఆ సిచ్యువేషన్లో ఎంత ఉంటుంది? 1 న్యూటన్ ఫోర్స్ జనరేట్ అయి ఉంటుంది. 1 న్యూటన్ ఫోర్స్ జనరేట్ అయ్యింది. లేదు, ఇంకొక పెద్ద పిల్లవాడు వచ్చాడు, అతను 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాడు, కానీ ఆబ్జెక్ట్ కదలలేదు. ఆ సిచ్యువేషన్లో స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత అయి ఉంటుంది? 2 న్యూటన్ ఫోర్స్ జనరేట్ అయి ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్. 3 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసాము, ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంది, అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అయి ఉంటుంది? 3 న్యూటన్ ఫోర్స్ అయి ఉంటుంది. చూడండి, 4 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాడు, సో 4 న్యూటన్ ఫోర్స్ అయితే అప్పుడు కూడా 4 న్యూటన్ ఫోర్స్ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి నీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి అమ్మా, ఇక్కడ బస్సు కదలలేదమ్మా, నువ్వు ఒక్కడే వచ్చావు, 20 న్యూటన్ ఫోర్స్ అప్లై, బస్సు కదలలేదు, రెస్ట్లోనే ఉంది. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత? 20 న్యూటన్ ఫోర్స్ అప్లై అయింది. నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు, 40 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాడు, బస్సు కదలలేదు, ఇంకా రెస్ట్లోనే ఉంది బస్సు. సో అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అయి ఉంటుంది? 40 న్యూటన్ ఫోర్స్ జనరేట్ అయి ఉంటుంది. నువ్వు మీ ఫ్రెండ్ ఇంకొకరు కూడా వచ్చారు, వాళ్ళు కూడా 60 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు, ముగ్గురు కలిసి, అప్పుడు బస్సు కదలలేదు. అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత అయి ఉంటుంది? 60 న్యూటన్ ఫోర్స్ ఉంటుందను. 60 న్యూటన్. దీంట్లోంచి ఒక కన్క్లూజన్ బయటికి తీస్తున్నాను, ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ద సెల్ఫ్ అడ్జస్టెడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే దీనికి పర్టికులర్ వాల్యూ అంటూ లేదు, సెల్ఫ్ అడ్జస్టెడ్ ఫోర్స్ కలిగి ఉందన్నమాట. అదే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్టాటిక్ ఫ్రిక్షనల్ force is a అడ్జస్టబుల్ రాస్తారండి, అడ్జస్టబుల్ ఫోర్స్. ఇది అప్లై చేసినటువంటి ఫోర్స్కు తగ్గట్టుగా ఇది జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఏంటి సార్ మీరు ఎప్పటికీ నువ్వు ఎంత అప్లై చేస్తే అంత చేస్తున్నాను, నేను చాలా ఎక్కువ అప్లై చేస్తాను, అప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ కదులుతుంది కదా. అంటే కదిలేటువంటి సిచ్యువేషన్లో వేరే ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఆబ్జెక్టు కదలనంత వరకు అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టు కదలడం లేదు, అసలు అది కదలనంత వరకు మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అనేటువంటిది ఆబ్జెక్టు కదలనంత వరకు మాత్రమే కలుగు. ఇట్ ఇస్ సెల్ఫ్ అడ్జస్టబుల్ ఫోర్స్ అనమాట. అంటే అప్లై చేసినటువంటి ఫోర్స్ ప్రకారం ఇది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. సో స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద చెప్పండి. వెరీ గుడ్ అప్లైడ్ ఫోర్స్. చూడండి, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్స్. నువ్వు అప్లై చేసినటువంటి ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నువ్వు ఎంత అప్లై చేసి అంత ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. నువ్వు 1 న్యూటన్ అప్లై చేస్తే 1 న్యూటనే వస్తుంది, 2 న్యూటన్లు అప్లై చేస్తే 2 న్యూటన్లు వచ్చి పడుతుంది, 3 న్యూటన్లు అప్లై చేస్తే 3 న్యూటన్లు వస్తుంది. అంటే ఇది అంటే నువ్వు ఎంత అప్లై చేస్తే అంత వస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చూడండి, ఇఫ్ ఐ ఆర్ అప్లయింగ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, చాలా ఎక్కువ అప్లై చేశాను
పెట్టేశాను. ద ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ టు మూవ్ అంటే కదలడానికి రెడీ అవుతుంది అనుకోండి. సో దట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ కెన్ బి ఎగ్జిస్టెడ్ బై ద ఆబ్జెక్ట్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఇన్ ద స్టాటిక్ కండిషన్ అంటాం. చూడండి ఇప్పుడు నేనేమంటున్నానంటే దాన్ని ఏమంటాను, ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది, ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ the maximum frictional force given by the object at rest position, at rest or tending to move, అంటే కదలడానికి రెడీ అవుతున్న సమయంలో ఎంత మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఇది చేయగలదో దాన్ని ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. దీనికి ఒక కొత్త పేరు పెట్టేశాను, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. చూడండి ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమంటున్నాను చూడండి, ఎంత మ్యాక్సిమం ఫోర్స్కి ఆబ్జెక్టు కదలడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు కదలడానికి రెడీ అయింది అంతే. ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ ద క్రాస్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్, ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ కెన్ మూవ్, ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఇక కదిలేస్తుంది అనమాట. ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్కు మూవ్ అయిందనుకోండి, దానినే మనం ఏమంటామయ్యా అంటే ఆబ్జెక్ట్ కెన్ మూవ్, ఆబ్జెక్ట్ అనేది కదలడానికి రెడీ అయిపోతుంది అనమాట. లెట్ మీ టేక్ దిస్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద ఎఫ్ ఆఫ్ ఎల్ అనే దాంతో రాస్తాం, లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. చూడండి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎల్ ఈజ్ అ లెస్సర్ దాన్ టు ద అప్లైడ్ ఫోర్స్, ఎఫ్ అనేటువంటిది అప్లైడ్ ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాశాను, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ నేను ఇలా అప్లై చేశాను. ఒకసారి చూడండి అప్లైడ్ ఫోర్స్ ఇది వచ్చేసి లిమిటింగ్ ఫ్రిక్షన్, ఎంత మ్యాక్సిమం ఫోర్స్కి ఇది కదులుతుందో దాన్ని వచ్చేసి లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎఫ్ ఆఫ్ ఎల్ అంటున్నాను. ఒకవేళ నా ఎఫ్ ఆఫ్ ఎల్ వాల్యూ అనేటువంటిది అప్లైడ్ ఫోర్స్ కంటే తక్కువ అయిందనుకోండి, అంటే నేను చాలా ఎక్కువ అప్లై చేస్తున్నాను, ఇక్కడ నేను వచ్చేసి 40 న్యూటన్స్ అప్లై చేస్తున్నాను, లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ వచ్చేసి 20 న్యూటన్సే, ఆబ్జెక్ట్ అనేది కదులుతుందా కదలదా? ఎస్. సో then object will start to move అంటే కదిలేస్తుంది అనమాట ఆబ్జెక్ట్ అనేటువంటిది. ఎప్పుడు ఆబ్జెక్ట్ కదులుతుంది, లిమిటింగ్ ఫ్రిక్షన్ కంటే వాల్యూ కంటే ఆబ్జెక్ట్, ఇఫ్ ద అప్లైడ్ ఫోర్స్ ఇస్ ద గ్రేటర్ దాన్ దెన్ ఓన్లీ ద ఆబ్జెక్ట్ విల్ కమ్ టు ద మోషన్ లేక వస్తుంది అనమాట. ఇప్పుడు అలా కాదమ్మా, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పండి నాకు, వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా? ఫ్రిక్షనల్ ఫోర్స్కు ఫార్ములా చెప్పాను ఇంతకు ముందే, ఫ్రిక్షనల్ ఫోర్స్కు ఫార్ములా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకున్నారో మర్చి? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ అన్నాను, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని అన్నాను. ఇందులో మ్యూ అనేటువంటిది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాను, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ రియాక్షన్ అన్నాను, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాను, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్పాను. సో ఎన్ అనేటువంటిది నార్మల్ రియాక్షన్ అని చెప్పాను, నార్మల్ రియాక్షన్ లేదా నార్మల్ ఫోర్స్ అంటాం దీన్ని, నార్మల్ రియాక్షన్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టాటిక్ అర్థం కాలేదు ఏమంటున్నారు, ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేసినప్పుడు చెప్తాను ఉండు, ఒకసారి ఇది అయిపోయింది, మళ్ళీ రిపీట్ చేసినప్పుడు రీకాల్ చేసినప్పుడు చెప్తాను ఉండు. చూడండి ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు ఏమంటున్నాను చూడండి, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ అనేటువంటిది చూడండి, ఎఫ్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎఫ్ ఆఫ్ ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మ్యూ ఆఫ్ ఎల్ ఇంటూ ఎన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్కు ఫార్ములా రాస్తున్నాను, ఈ ఫార్ములాని బేస్ చేసేసుకొని దెన్ ఎఫ్ ఆఫ్ ఎల్ ఇది మీరు రాయకూడదు కదా. సో ఎఫ్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎల్ ఇంటూ ఎన్. దిస్ ఇస్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క ఫార్ములా, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్కు ఉన్నటువంటి ఫార్ములా. చూడండి ఇప్పుడు నాకు ఒక చిన్న పాయింట్ చెప్పండి, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 20 న్యూటన్స్ అనుకోండి, దిస్ ఎఫ్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 న్యూటన్స్, ఇది 20 న్యూటన్స్ తీసుకోండి. ఇప్పుడు నేను అప్లై చేసినటువంటి ఫోర్స్ వచ్చేసి 10 న్యూటన్ అనుకోండి, వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ ఎంత?
ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. ఒక్కరన్నా వింటున్నారా లేదా అనేది చెక్ చేస్తున్నాను అంతే. చూడండి ఎస్, అప్లైడ్ ఫోర్స్ 10 కాబట్టి 10 అవుతుంది. అప్లైడ్ ఫోర్స్ 10 కాబట్టి 10 అవుతుంది. నౌ లెట్ మీ గో టు ద లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్కు సంబంధించినటువంటి లాస్ ఏంటి అనేటువంటిది. ఏదో నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది ఎక్కడి నుంచో. లెట్ మీ క్లోజ్ దిస్ వన్. ఎవరయ్యా? ఓకే, డన్. చూడండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్లో ఉన్నటువంటి స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనే దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఒక్కసారి ఈ డయాగ్రామ్ వేసుకోండి, ఒకసారి ఈ డయాగ్రామ్ గమనించండి. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్, అనదర్ వన్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్, దే మస్ట్ బి ఇన్ ద కాంటాక్ట్లో ఉన్నాయి. వన్ ఫోర్స్ ఈజ్ అప్లయింగ్ ఆన్ దిస్ టాప్ ఆబ్జెక్ట్. నౌ వాట్ ఈస్ ద పొజిషన్ హియర్? చూడండి స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది opposite to the applied force or opposite to the tendency of the motion. మోషన్ ఏ డైరెక్షన్లో చేయడానికి ట్రై చేస్తామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పటికీ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఇలా అప్లై చేస్తే కదలికని ఇలా తీసుకురావాలనుకుంటున్నాను. సో దట్ మీన్స్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా జనరేట్ అయి ఉంటుంది? ఈ డైరెక్షన్లో స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్ అయి ఉంటుంది. అదే రాస్తున్నాను ఫస్ట్ పాయింట్. చూడండి స్టాటిక్ frictional force act always ఎలా అవుతుంది? opposite to the direction of tendency of the motion. కదలిక ఏ డైరెక్షన్లో తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తామో ఆ మోషన్ను అపోజ్ చేసే డైరెక్షన్లో స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ఇంకొక రకంగా వేస్తున్నాను చూడండి. ఇది ఆబ్జెక్టు, దీని ఇలా ఉంది. ఇప్పుడు నేను ఫోర్స్ని ఈ డైరెక్షన్లో నేను అప్లై చేశాను అనుకోండి, కదలికని ఇలా తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. అంతేనా కాదా? హలో, ఉన్నారా లేదా? హలో, ఏంట ఉన్నారు నా? ఓకే, డన్. చూడండి స్టాటిక్ ఫ్రిక్షన్, ఓకే, ఇంతక మనం చెప్పుకున్నటువంటి ప్రకారము స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ ద ఫిక్స్డ్ వాల్యూ ఆర్ ఇట్ ఈస్ ద వేరియబుల్ వాల్యూ? అదేమన్నా ఒక పర్టికులర్ వాల్యూలో ఉంటుందా, లేకపోతే నువ్వు అడ్జస్ట్ వేరియబుల్, ఇట్ ఈస్ ద సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ కదా. సో అదే రాస్తున్నాను. ఎస్, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ is a self-adjustable force. అడ్జస్టబుల్ ఫోర్స్. ఇది నువ్వు అప్లై చేసిన ఫోర్సును బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట. ఎప్పటికీ మనకు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది అప్లై చేసినటువంటి ఫోర్స్ను బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట. చూడండి థర్డ్ పాయింట్ ఏం చేస్తుందంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది, ఎలా ఉంటుంది? దేనికి ఈక్వల్గా ఉంటుంది? Yes, applied force. If applied force is lesser than to the limiting friction value, అంతేనా కదా? అదే రాస్తాను చూడండి. The magnitude of the static frictional force, static frictional force is equal to the applied force if f applied force is lesser than to the limiting friction. ఇక్కడ f అంటే ఏంటి? అప్లైడ్ ఫోర్స్ అని రాసుకోండి. అప్లైడ్ ఫోర్స్. f of l అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ, లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. చూడండి స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేటువంటిది ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్లో చాలా వరకు ఏమని చెప్పాను? ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎంత అనే దాని మీద డిపెండెంట్ కాదు. అదే రాస్తున్నాను, అన్నిటికీ అదే రాస్తాను. ఇట్ ఈస్ ద
independent of area of contact. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద ఇండిపెండెంట్గా కలిగి ఉంటుంది. ఒకే ఒక దానికి మనము డిపెండెంట్ కలిగి ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా మనం రాస్తాం సపరేట్గా, దాన్ని చెప్తానులేండి ఒకసారి. చూడండి, వాట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ వాల్యూ? లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క వాల్యూ ఎంత? సో లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. Limiting frictional value is then directly proportional to the normal reaction. Then f of L is equal to mu of L into n. Mu of L ante coefficient of the limiting frictional value. Coefficient of the limiting frictional value or static frictional value. Mu L is equal to mu s coefficient of static frictional force అంటాం దీనికి ఉన్నటువంటి ఫార్ములా. సో దిస్ ఇస్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ వాల్యూ. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, ఆర్ ఎఫ్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. ఈ మ్యూఎస్ వాల్యూ మనకు ఇస్తారనమాట, మనకు టెక్స్ట్ బుక్లో మనకు వాళ్ళు ఇస్తారనమాట. సో how to give the definition of the limiting frictional static frictional coefficient of the static frictional force? ఎలా రాయొచ్చు మనం డెఫినేషన్ స్టాటిక్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి? సో దే ఆర్ ఆస్కింగ్ మ్యూఎస్కు డెఫినేషన్ అడుగుతున్నాను అనుకో. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది, ఏం రాస్తాం చెప్పండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది limiting frictional force divided by normal reaction. సో అదే రాద్దాం చూడండి, it is the ratio of limiting frictional force కు మనం తీసుకున్నట్లయితే f of L is equal limiting frictional force and normal రియాక్షన్కి రెండింటికి మధ్య ఉన్నటువంటి రేషియోనే మనం ఏమంటామయ్యా అంటే లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సరే, ఇందాక చెప్పుకున్నటువంటి కొన్ని ఫస్ట్ 3 పాయింట్స్ ఏదన్నా రివైజ్ చేయమన్నాడు, ఒకసారి 3 పాయింట్స్కి వెళ్దాం. ఏమనేటువంటిది చూడండి, దిస్ విల్ బి కమ్ టు ద ప్లే అట్ రెస్ట్ పొజిషన్. అంటే రెండు ఆబ్జెక్ట్స్ రెండు రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే దీని గురించి మనం మాట్లాడాలి. ఇది ఒకవేళ కదులుతూ ఉంటే దీని గురించి మాట్లాడకూడదు అంటున్నాను, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి మాట్లాడొద్దాను. దే హ్యావ్ టు టెండెన్సీ టు మూవ్. రెస్ట్లో ఉన్నప్పటికీ కూడా అవి కదలడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది రావాలి. అంటే రెస్ట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం ఫోర్స్ అప్లై చేయకుండా మనకు ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుందా అంటే ఉండదు అంటున్నాను. ఇట్ విల్ బి అపోజ్ ద రిలేటివ్ మోషన్. అంటే ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది రెండు యొక్క కదలికలను అపోజ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ 3 పాయింట్లు అవి అనమాట, 1, 2, 3. నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇలాగే మనము కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా డైనమిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది లేదా స్లైడింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది తీసుకుందాం. సెకండ్ వన్ ఇస్ ద కైనెటిక్. ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ. కైనెటిక్ ఆర్ డైనమిక్ ఆర్ స్లైడింగ్, అంటే ఒకదాని మీద ఒకటి జారిపోతున్నాయి అన్నమాట. స్లైడింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఇవన్నీ ఏది ఇచ్చినా మనం ఇదే రాయాల్సి ఉంటుంది అనమాట. స్లైడింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి? స్లైడింగ్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? స్లైడింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? లేదా డైనమిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? చూడండి, సేమ్ ఇంతకు ముందులాగానే yes, when the object is sliding on another object, the frictional force which is encountered, ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే ఎన్కౌంటర్ అవుతుందో దానినే మనము కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా డైనమిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అంటే ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలి, సార్ ఆబ్జెక్ట్ కదులుతూ ఉందంటే అవును అదేమ్మా, అదే చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు నీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఆబ్జెక్ట్ కదులుతుంది కదా, అటువంటి సిచ్యువేషన్లో స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి ఏమన్నా మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే నో. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద మోషన్ వీ నీడ్ టు ఎలిమినేట్ ద స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క రోల్ ప్లే ఎంతవరకు? ఆబ్జెక్టు కదలనంత వరకు మాత్రమే. ఒక్కసారి ఆబ్జెక్ట్ కదిలింది అంటే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిసపియర్ అయిపోతుంది ఇంకా. సో ఇట్ విల్ కమ్. ఎప్పుడు ఇది వస్తుందన్నమాట? వెన్
the object is sliding, object under motion, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా. మోషన్ అంటే ఆబ్జెక్ట్ అనేది రోల్ అవుతూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, ఒకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇలా స్లైడ్ అవుతూ వెళ్తుంది, జారిపోతూ వెళ్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది రౌండ్లు కొడుతూ వెళ్తుంది. కానీ ఇది మాత్రమే, ఈ కండిషన్లో మాత్రమే మనం దీన్ని డిస్కస్ చేయాలి. ఈ రోల్ అవుతూ వెళ్తున్నటువంటి దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అనేది సపరేట్గా ఉంది, దాన్ని మనం మాట్లాడతాం. సో వెన్ ద ఆబ్జెక్ట్ అండర్ ద మోషన్ విత్ స్లైడ్ అవుతూ వెళ్తుంది అనుకోండి, దెన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఈజ్ ఎన్కౌంటెడ్, దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా డైనమిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది మనం తీసుకుంటాం అనమాట. చూడండి, ఇప్పుడు సేమ్ లాస్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ కూడా సేమ్ అలాంటివి మనం తీసుకున్నాం అనుకోండి. చూడండి, డైనమిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఏ సెల్ఫ్ అడ్జస్టబుల్ వాల్యూ, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఎప్పటికీ కూడా ఇది కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ అడ్జస్టబుల్, ఇది అడ్జస్టబుల్ కాదు. ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూని కలిగి ఉంటుంది. ఎంత దీని వాల్యూ అంటే f of k ఈజ్ ఈక్వల్ టు μk ఇంటూ n. ఇక్కడ మ్యూకే అంటే కెనెటిక్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ ఆఫ్ ది కెనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం, ఎన్ అంటే నార్మల్ రియాక్షన్ అంటాం అనమాట. దిస్ ఈజ్ ద వాల్యూ. ఇది ఆబ్జెక్టు కదులుతూ ఉంది అంటే ఇప్పుడు మనం వాడవలసినటువంటి కెనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంది అంటే ఎఫ్ ఆఫ్ కే. కానీ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్లో మాత్రం మనం కాస్త బుర్ర వాడాలి. ఏం చేయాలి, అది కదలడం లేదు అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ ప్రకారం అది మారిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా లేదా? హలో ఓకే. కానీ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్లో మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేటువంటిది ఎప్పటికీ కూడా మనం ఎంత ఆబ్జెక్ట్ అనేది ఎలా అయినా కదలని మనకు అనవసరం. సో కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఒకే కాన్స్టెంట్ వాల్యూతో ఉంది అనమాట. నౌ లైక్ దిస్ ప్రీవియస్ కండిషన్, లాస్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, కైనెటిక్ ఫ్రిక్షన్ అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పమ్మా. ఏమంటివి? ఎస్, వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పావు. చూడ ఏమంటున్నాము, ద స్టాటిక్ ఫ్రిక్షనల్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి కమ్ టు ద ఫ్లోస్ ఇఫ్ ద అప్లైడ్ ఫోర్స్ ఈస్ గ్రేటర్ దాన్ టు ద లిమిటింగ్ ఫ్రిక్షన్. వెరీ గుడ్. అదే నేను వర్డ్స్లో చెప్పాను, నువ్వు ఒక చిన్న ఈక్వేషన్లో చెప్తున్నావు అంటే నో ఇష్యూ. అంటే అసలు ఆబ్జెక్టును కదిలించాలి అంటే ఖచ్చితంగా అప్లైడ్ ఫోర్స్ అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ ఉన్నప్పుడే మోషన్లోకి వస్తుంది. నేనేమంటున్నాను, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అండర్ ద మోషన్ దెన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ ఈస్ కమ్ టు ద రోల్ ప్లే, దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ద కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పండి, కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది? ఇట్ విల్ యాక్ట్స్ ఆల్వేస్ ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది No. Direction of the motion of the body. Applied force కాదు, motion of the body. సో ఏమవుతుందంటే, సో it will always acts in the direction of, చెప్తాను, అది కూడా చెప్తాను, in the direction of opposite the direction of which is the body is moving. బాడీ ఈజ్ మూవింగ్ అంటే ఏ డైరెక్షన్లో బాడీ కదులుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లెట్ మీ టేక్ దిస్ ద డయాగ్రామ్. సో ద బాడీ ఈజ్ మూవింగ్ లైక్ దిస్. ఈ బాడీ అనేది ఇలా కదులుతుంది అనుకోండి. సో ఇలా కదులుతుంది అంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో కదులుతుంది అంటే చూడండి, ఇప్పుడు లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా అవుతుంది, ఈ కదలికకు ఆపోజిట్ డైరెక్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థం చేసుకుంటారు. అప్లైడ్ ఫోర్స్కు డైరెక్షన్లో కాదు, కదులుతున్నటువంటి డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని. ఇప్పుడు చూడమ్మా, నేను అప్లైడ్ ఫోర్స్ నేను అప్లైడ్ ఫోర్స్ చేశాను, ఆబ్జెక్ట్ యొక్క కదలిక ఇలాగే ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ కే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడైతే కరెక్ట్గానే అజంప్షన్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఇంకొక డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి, ఇలా ఒక డయాగ్రామ్ ఉంది, కాంటాక్టింగ్ ఫోర్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫ్రిక్షనల్ నేను అప్లైడ్ ఫోర్స్ ఇలా అప్లై చేశానమ్మా సర్టన్ యాంగిల్తో,
ఇట్లా టీటా యాంగిల్తో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక లాన్లో రోలర్ని తాడేసుకొని లాగుతున్నారనమాట, మీ భుజాన్ని ఇలా తాడేసుకొని లాక్కుంటూ పోతున్నారనమాట. ఇప్పుడు రోలర్ ఎలా వస్తుందమ్మా, ఈ డైరెక్షన్లో కదులుతుంది కదా రోలరు. ఏమ్మా అర్థమవుతుందా లేదా? ఇది అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ అమ్మా, ఆ రోలర్ కదిలే డైరెక్షన్ ఇది. కానీ ఇప్పుడు కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది? కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది? ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ ది బాడీ, దిస్ డైరెక్షన్, ఎఫ్ ఆఫ్ కే ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్లో కాదమ్మా, ఇప్పటికి కూడా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది, ఇట్ ఈస్ ద ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది విచ్ ఈస్ ద బాడీ ఈజ్ మూవింగ్. ఏ బాడీ ఏ డైరెక్షన్లో కదులుతుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ వాల్యూ. సో ఫస్ట్ పాయింట్ ఇది రాశాను. సెకండ్ పాయింట్ ఏం రాస్తున్నానంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఎంత ఈ కాన్స్టెంట్ వాల్యూ? ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు మ్యూ కే ఇంటూ ఎన్. ఎన్ అనేటువంటిది నార్మల్ రియాక్షన్స్కి సంబంధించినటువంటిది అనమాట. సో దిస్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ కాంటాక్టింగ్. It is the independent of area of contact. Area of contact మీద మీకు డిపెండ్ కాదనమాట. సో ఇందులో కూడా నువ్వు ఫార్ములా రాయొచ్చు. సో ఏం చెబుతున్నాను? సో ద కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్కు ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు మ్యూ కే ఇంటూ ఎన్. కోఎఫిషియంట్ ఆఫ్ ది కెనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మ్యూ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కే బై ఎన్. డెఫినేషన్ ఏం రాస్తాం? So what is the definition of the coefficient of the kinetic frictional force? It is the ratio of it is the ratio of coefficient of kinetic friction force. ఏ దేనికి రాస్తున్నాను? డెఫినేషన్ ఆఫ్ coefficient of kinetic frictional force. కైనెటిక్ ఫ్రిక్షన్కు సంబంధించిన డెఫినేషన్ ఏం రాయొచ్చు నువ్వు ఇక్కడ? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, కైనెటిక్ ఫ్రిక్షన్ టు నార్మల్ రియాక్షన్ అన్న నార్మల్ ఫోర్స్ అన్న రెండు ఒకటే అమ్మా. సో నార్మల్ ఫోర్స్ లేదా నార్మల్ రియాక్షన్ అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. సో లెట్ మీ గో టు ద అనదర్ వన్. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నామ్మా, బియాండ్ ద టెక్స్ట్ బుక్ దానికి సంబంధించినటువంటి దాని కాకుండా ఒక్క చిన్న మాట చెప్పాలనుకున్నాను. చూడండి, కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫర్ ద స్మాలర్ వెలాసిటీస్ చిన్నవి ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది వెలాసిటీ. ఇది మీకు అవసరం లేదు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారనే ఉద్దేశంతో చెబుతున్నాను. ఫర్ స్మాలర్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ ఈజ్ ద వెరీ లెస్, స్మాలర్ వెలాసిటీస్ అంటే బాడీ అనేటువంటిది చిన్న వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి, కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వి, వెలాసిటీ మీద డిపెండ్ కాదనమాట. ఫర్ లార్జర్ వెలాసిటీస్ అంటే బాడీ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, చాలా లార్జర్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి, అప్పుడేమవుతుందంటే కెనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇది మనకైతే లేదమ్మా, ఈ కాన్సెప్ట్ అయితే మనకు లేదు, కానీ మనం రాసుకుందాం. ఫర్ లార్జర్ వెలాసిటీస్ ఎఫ్ ఆఫ్ కే డిపెండ్ అవుతుంది అనమాట. సో వి వాల్యూ ఎంత పెరిగితే ఎఫ్ ఆఫ్ ఏ కూడా అంతే వాల్యూ పెరుగుతుంది అనమాట. ఎంత లార్జర్ వెలాసిటీతో వెళ్తావో వి వాల్యూస్ కూడా మనకు అంతే వెలాసిటీతో మనకు వస్తుంది. మాస్ నార్మల్ ఫోర్స్ ఆల్రెడీ ఉంది మనకు. నార్మల్ ఫోర్స్తో ఈ కండిషన్ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎంత నార్మల్ ఫోర్స్ పెరిగితే అంత కైనెటిక్ ఫ్రిక్షన్. ఇప్పుడు రెండు విషయం చెప్తాను చూడండి. రెండు ఒకే మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ తీసుకొని తక్కువ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ రెండింటికి ఒకటే ఉంటుంది. రెండు సేమ్ ఆబ్జెక్టులు, ఒకటేమో తక్కువ వెలాసిటీ, ఒకటి హెవీ ఆ వెలాసిటీతో వెళ్తుంది. అప్పుడు కెనెటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ వెలాసిటీతో వెళ్తున్నటువంటి ఆబ్జెక్ట్ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఓకే, లెట్ మీ గో టు ద అనదర్ కాన్సెప్ట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద rolling friction. Say now the rolling friction. Rolling friction అంటే మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. రోలింగ్
అంటే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏమవుతూ ఉండాలి, ఇట్ ఈస్ ద వెన్ దిస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి ప్లే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రోలింగ్ ఆన్ ద అనదర్ సర్ఫేస్, ఏదో ఒక సర్ఫేస్ మీద రోల్ అవుతూ ఉండాలి. చూడండి, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ది కెనెటిక్ ఫ్రిక్షన్. కెనెటిక్ ఫ్రిక్షన్కు సంబంధించినటువంటి స్పెషల్ టైపే, మనకి ఇది సపరేట్ది కాదు. సేమ్ స్టోరీ చెప్తున్నాను. ద రెసిస్టివ్ ఫోర్స్, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ encountered when the object is rolling అనదర్, ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్ట్ కదులుతూ రోల్ అవుతున్నప్పుడు ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే మనకు జనరేట్ అవుతుందో దానినే మనము రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. సేమ్ అమ్మ, ఇక్కడ మనకు సేమ్ ప్రాపర్టీస్ చెప్తాను చూడండి. సేమ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది రోలింగ్ ఫ్రిక్షన్, ఏమేమి ఉంటాయి దీనికి సంబంధించినటువంటి లాస్ ఆఫ్ ది రోలింగ్ ఫ్రిక్షన్. ఫస్ట్ ఏం చెప్తున్నాను, రోలింగ్ ఫ్రిక్షన్ ఇక్కడ ఒక ఫస్ట్ దీంట్లో ఒకటి చెప్తున్నానమ్మా. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ అపోజిట్ టు ద రోలింగ్ మోషన్. నువ్వు కదులుతున్నటువంటి మోషన్ను నేను అపోజ్ చేస్తుంది అనమాట. సో ద డైరెక్షన్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ అపోజెస్ ద మోషన్ను అపోజ్ చేస్తుంది. అంటే ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇలా రోల్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇలా రోల్ అవుతుందంటే ఆబ్జెక్ట్ ఎలా కదులుతుందమ్మా, ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా జనరేట్ అవుతుందమ్మా, ఈ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ వెళ్ళకూడదంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. అంతేనా కాదమ్మా, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇలా రోడ్ అవుతుందంటే చూడు, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇలా కదులుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇలా కదలకుండా ఆపాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. F(R) రోలింగ్ ఫ్రిక్షన్ ఇలా పనిచేస్తుంది. సరే, ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇలా రోల్ అవుతుంది అనుకోండి. సో ఇలా కదులుతున్నటువంటి ఆబ్జెక్ట్ ఎలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో దీన్ని ఆపాలంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, F(R) ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద రోలింగ్ ఫ్రిక్షన్. ఆల్వేస్ టు అపోజెస్ ద మోషన్. కదలికను అడ్డుకోవడమే మన ఫ్రిక్షన్ యొక్క ప్రవర్తన, ఇంకేం లేదు అక్కడ. ఇక్కడ స్పెషల్ ఒక పాయింట్ చెప్తానని ఇంతకుముందు చెప్పాను. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఇది మనకు డైరెక్ట్గా మనకు సెంటెన్స్ వచ్చేసిందమ్మా. హౌ ఇట్ విల్ బి డిపెండ్స్ అనేటువంటిది మనకు టెక్స్ట్ బుక్లో అయితే లేదు. మేబీ ఇట్ ఈస్ ద బియాండ్ అవర్ కరికులం. మన కరికులంకు బియాండ్లో ఉంది కాబట్టి మనకి ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో హౌ ఇట్ విల్ డిపెండ్స్ మీన్స్ ఇట్ విల్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ increases with increasing of area of contact, with increasing of area of contact. ఎంత ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని అంత పెంచితే రోలింగ్ ఫ్రిక్షన్ వాల్యూను అంత ఎక్కువగా మనం చేయవచ్చు. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ను ఎంత పెంచుకుంటే రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ను మనం అంత ఎక్కువ పెంచుకునేదానికి ఛాన్స్ ఉంది. అంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఏరియా ఆఫ్ కాంటాక్ట్ను తగ్గిస్తే రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ను అంత తగ్గించవచ్చు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వన్ మోర్ పాయింట్. ఎన్నో పాయింట్ అమ్మా ఇది పాయింట్లు రాయలేదా? సో లాస్ ఆఫ్ ఫస్ట్ వన్ రాశాను, ఇది దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో నౌ లెట్ మీ గో టు ద థర్డ్ వన్. ఓకే, నౌ లెట్ మీ గో టు ద 3. చూడండి, రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది డైరెక్ట్లీ నార్మల్ రియాక్షన్ ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్ ఆఫ్ ది రోలింగ్ బాడీ. రోలింగ్ బాడీ యొక్క రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు the radius of the rolling body.
రోలింగ్ బాడీ యొక్క రేడియస్ అనేది ఎంత ఎక్కువైతే రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అంత తక్కువగా ఉంటుందన్నమాట. రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంత తక్కువగా ఉంటుంది. సో దిస్ ద రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది అంత తక్కువ ఉంటుంది. ఫోర్త్ వన్, సో రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ద రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. ప్రతిదానికి ఇది రాస్తూనే ఉన్నాను. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ ఆర్ ఇంటూ ఎన్. ఇందులోంచి మనకు మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ రాయొచ్చు. మళ్ళీ డెఫినేషన్ రాయండి. మ్యూ ఆర్కు డెఫినేషన్ ఏం రాయొచ్చు? మ్యూ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇట్ ఈస్ ద రేషియో రోలింగ్ నార్మల్ రియాక్షన్ అనేటువంటిది మనం తీసుకోవడం జరుగుతుంది. నౌ లెట్ మీ గో టు ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం డిస్కస్ చేసేసి ఈ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ను మనం డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, చూడండి, లెట్ మీ టు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ యొక్క కాజ్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ద ఇంటర్లాకింగ్ బిట్వీన్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ది టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేసెస్ మధ్య ఉన్నటువంటి ప్రొజెక్షన్ల మధ్య ఉన్నటువంటి ఇంటర్లాక్ వల్ల మనకు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్తున్నాను నేను. ఫస్ట్ మీరు గుర్తుందో లేదో కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి. ఇది ఫస్ట్ కింద ఉన్నటువంటిది సర్ఫేస్ 2 అనుకుంటే, పైన ఉన్నటువంటిది సర్ఫేస్ 1 అనుకుంటే, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. వెన్ ద బాడీ ఈజ్ అట్ రెస్ట్ పొజిషన్, టు ఓవర్కమ్ దిస్ ఇంటర్లాక్ వీ నీడ్ టు అప్లై ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. నేను ఒక మాట చెప్తున్నాను, బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ ఇంటర్లాక్ను బయటికి తీసుకురావడం కోసము మనం చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ను అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేనా కాదమ్మా? అంటే ఏమని చెప్తున్నాను చూడండి. మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ను అప్లై చేస్తున్నామంటే చూడండి, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి లార్జర్, చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వెన్ ద బాడీ ఈజ్ కమ్ టు ద మోషన్, ఎప్పుడైతే మోషన్లోకి వచ్చిందో చూడండి, వెన్ ద బాడీ ఈజ్ కమ్ టు ద మోషన్ దెర్ ఈజ్ నో ఎనీ ఇంటర్లాక్స్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేసుల మధ్య ఇంటర్లాక్స్ అనేవి లేవు, కదులుతున్నాయి. ఇంకా కదులుతూ ఉన్నప్పుడు అప్పుడేమొస్తుంది? వీ డోంట్ నీడ్ టు అప్లై దట్ మచ్ అమౌంట్ ఆఫ్ లార్జ్ ఫోర్స్. అంత మనం అప్లై చేయాల్సిన పని లేదు. అప్పుడు కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. దిస్ విల్ యాజ్ లెస్సర్ దాన్ టు ద స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే ఇది కాస్త తక్కువగానే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది ఎఫ్ ఆఫ్ కేతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఎఫ్ ఆఫ్ కే అనేది ఇంకా మూడో స్టేజ్లో చూడండి, వెన్ ద బాడీ ఈజ్ రోలింగ్, అసలు ఇదేం చెబుతుంది? మొత్తం బాడీ అనేది కాంటాక్ట్ కావడం లేదు, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియాను కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కాకుండా ఏదో ఒక పాయింటే కాంటాక్ట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తున్నట్లయితే ఎక్కడే పోయిందమ్మా ఇక్రాజరు? ఓకే, హియర్ చూడండి. అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది? దెన్ ఎఫ్ ఆఫ్ కే ఈజ్ లెస్సర్ దాన్ టు ద ఎఫ్ ఆఫ్ ఆర్. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దే ఆర్ ఆస్కింగ్ సెవరల్ టైమ్స్. ఇది అడుగుతున్నాడు చూడండి. ఒక్కసారి ఈ పాయింట్ని మీరు గుర్తు చేసుకొని దీన్ని మనం కంక్లూజన్ చేస్తున్నాను. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద రోలింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద రోలింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ. సో దీని నుంచి మ్యూ ఎస్, మ్యూ ఎఫ్, మ్యూ వాల్యూ కూడా రాయొచ్చు మనం. చూడండి, మ్యూ ఎస్ ఈజ్ ద గ్రేటర్ దాన్ టు ద మ్యూ కే ఈజ్ ద గ్రేటర్ దాన్ టు ద మ్యూ ఆర్. అంటే ఇది coefficient of the static frictional force is the larger the value, coefficient of the kinetic friction value is the larger value compared to the rolling friction. Very smaller value of the coefficient of the coefficient of the rolling friction. చాలా తక్కువ ఉన్నటువంటి వాల్యూ ఏంది అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ది రోలింగ్ ఫ్రిక్షన్ వాల్యూ మాత్రమే మనకు తక్కువ వాల్యూను కలిగి ఉంది అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్ మీ గో టు ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్లోకి మనం వెళ్దాం. సో బిఫోర్ డీలింగ్ దిస్ వన్ ఐ నీడ్ టు డ్రా. ఇది మీరు కాస్త రాసుకోండి అమ్మ నోట్స్లో. దేర్ ఈజ్ నో ఎనీ నోట్స్, ఈ నోట్స్లో మీకు ఇవ్వలేదు. ఇఫ్ ఐ డ్రా ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నేను వేయాలనుకున్నాను అనుకోండి, డిపెండింగ్ అపాన్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ అప్లైడ్ ఫోర్స్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి నేను గ్రాఫ్ వేయాలనుకున్నాను అనుకోండి. లెట్ మీ టేక్ దిస్, ద ఎఫ్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్.
అప్లైడ్ ఫోర్స్, ఇది ఎఫ్ అనేది అప్లైడ్ ఫోర్స్. ఇక్కడ ఎక్స్లో అనేటువంటిది ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకున్నాను అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకొని నేను చేస్తున్నాను అనుకోండి. చూడండి బాడీ అనేటువంటిది అప్లైడ్ ఫోర్స్ 0 ఉంది, బాడీ ఏమన్నా కదులుతుందమ్మా, ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో నేను ఇక్కడ ఒక 2 ఆబ్జెక్టులు తీసుకొని నేను మాట్లాడుతున్నాను. చూడండి నేను అప్లైడ్ ఫోర్స్ ఏం చేయలేదు, 0 ఫోర్స్ అప్లై చేశాను. బాడీ ఏమన్నా కదులుతుందా, పైన ఉన్నటువంటి బాడీ నో కదలదంటే రెస్ట్లో ఉంది బాడీ అంటే జీరో అంటే జీరోనే ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా జీరోనే. ఇప్పుడు నేను ఒక 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను, బాడీ కదలడం లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ అది, స్టాటిక్ ఫ్రిక్షన్. చూడు నేను ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 1 న్యూటన్, 2 న్యూటన్, 3 న్యూటన్, 4 న్యూటన్, ఇలా 5 న్యూటన్ అండ్ సో ఆన్, ఇలా నేను అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. బాడీ అనేది కదలడం లేదు. చూడండి బాడీ కదలకుండా అలాగే ఉంది, ఎంత వస్తే అలాగే ఉంది, అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక పర్టికులర్ వాల్యూకు మీట్ అయిపోయింది, వాల్యూ లార్జర్ అమౌంట్ వాల్యూకి మీట్ అయిపోయింది. సో అప్పుడు ఏ వాల్యూకి అయితే మ్యాక్సిమం వాల్యూకి వచ్చిందో దానిని ఎఫ్ ఆఫ్ ఎల్ అంటాం. ఈ సిచ్యువేషన్లో ఈ గీతలో బాడీ అనేది ఏ సిచ్యువేషన్లో ఉంటుందమ్మా, ఈ గీత మీద బాడీ అనేది ఏ సిచ్యువేషన్లో ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది బాడీ అనేటువంటిది. చూడండి అమ్మా, ఒక్కసారి బాడీ లిమిటింగ్ ఫ్రిక్షనల్ వాల్యూ దాకా వచ్చేసింది అనుకోండి, బాడీ అనేటువంటిది మోషన్లోకి వచ్చేసింది. బాడీ అనేది మోషన్లోకి వచ్చింది అంటే ఇప్పుడు కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ స్టార్ట్ అయింది. కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దీనికంటే పైకి వెళ్తుందా, కిందికి వస్తుందా? ఎస్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. కిందికి వచ్చేసింది ఒక్కసారిగా సడన్గా కిందికి వచ్చేసింది. కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుందా లేకపోతే ఎక్కువగా ఉంటుందా, మారిపోతూ ఉంటుందా, కాన్స్టెంట్? సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో ఇక్కడ ఏ విధంగా ఉంది, స్లైడింగ్లో ఉందన్నమాట, ఆబ్జెక్ట్ అనేటువంటిది స్లైడ్ అయిపోతుంది అనమాట, లేదా అండర్ స్లైడింగ్ లేదా ఈ కైనెటిక్ మోషన్లో డైనమిక్స్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఈ వాల్యూను మనం ఏమంటామమ్మా, ఈ వాల్యూ ఏంటిది, ఎఫ్ ఆఫ్ కే అనమాట. అర్థమవుతుందా లేదా? హలో, ఓకే, ఎఫ్ ఆఫ్ కే. సో దట్ ఈస్, సో this is the diagram representation. So we are not dealing about the rolling friction here. ఇక్కడ మనం రోలింగ్ ఫ్రిక్షన్లో మనం చేసుకోలేము. ఎందుకంటే ఒకేసారి మనం ఆబ్జెక్ట్ను స్లైడ్ చేస్తూ ఇంకొకసారి, ఒకవేళ ఇంకొకటి కూడా నువ్వు డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలనుకుంటాం అనుకోండి, ఒకవేళ రోల్ అవుతే ఇంకోసారి కిందికి వస్తుంది, రోలింగ్ ఫ్రిక్షన్లోకి వెళ్తుంది. సో రోలింగ్ అయిపోతుంది. వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఈ వాల్యూ అనేటువంటిది ఎఫ్ ఆఫ్ ఆర్. రోలింగ్ కంటే ఇంకా కింద, రోలింగ్ ఎఫ్ ఆఫ్ కే కంటే ఎఫ్ ఆఫ్ ఆర్ అనేటువంటిది ఇంకా చిన్నగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. నౌ లెట్ మీ గో టు ద అనదర్ కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. సరే అమ్మా, ఒక 2 minutes వాటర్ తాగిరండి అమ్మా, అంతలోగా 2 minutes వాటర్ తాగిరండి. నేను నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. వాటర్ తాగిరండి 2 minutes ప్లీజ్. చెప్పమ్మా. Area of contact is the dependent value. Oh, yes. Let me, yes. Wait, ma. Please wait. So, please correct this one. ఒక్క నిమిషం ఉండండి. We cannot draw this one. ఈ యొక్క గ్రాఫ్ను డ్రా చేయదు. ఎందుకంటే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ద నాట్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాదు. సో దట్ ఈస్ వీ కెనాట్ దిస్ వన్. తక్కువగానే ఉంటుంది కానీ రోలింగ్ ఫ్రిక్షన్ వాల్యూ, బట్ వీ కెనాట్ సే దట్ ఈస్ దట్ వాల్యూ విల్ హ్యావింగ్ ద సమ్ కాన్స్టెంట్ వాల్యూకి ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పలేము అనమాట. అప్ టు దిస్ ఈస్ ద గ్రాఫ్ ఈస్ పర్ఫెక్ట్. సో బియాండ్ దిస్ వన్ ఇట్ ఈస్ ద రాంగ్. ఎందుకంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఈస్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే అమ్మా, నీ డౌట్ చెప్పమ్మా ఇప్పుడు. Yes, correct only. No, yes. Yes, exactly. Your answer is exactly correct. So దీన్ని బట్టి మనకి ఏం చెప్తుందయ్యా అంటే, if the surface of contact, if
if the design of the cycle is manufactured depending upon the rolling friction of the bicycle, రోలింగ్ ఫ్రిక్షన్ బేస్ చేసుకొని హోల్డ్ చేయడానికి ఏదన్నా మనకు డిజైన్ చేశారనుకోండి, దెన్ దే మస్ట్ బి ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్టింగ్ ఆఫ్ ది టైర్ యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్ట్ను పెంచే విధంగా తయారు చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే మీరు ఇట్లాంటివన్నీ చెప్తా ఎస్ మా కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఐఎమ్ కరెక్టింగ్ మై సెంటెన్స్. ఒకసారి నేను కరెక్ట్ చేసుకుంటున్నాను సెంటెన్స్ని. ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఇప్పుడు నేనేమని చెప్తున్నాను, రోలింగ్ ఫ్రిక్షన్ అనేటువంటిది రోలింగ్ ఫ్రిక్షన్ మీద బేస్ చేసుకొని ఆబ్జెక్టును మనం హోల్డ్ చేయాలి అనుకున్నట్లయితే దెన్ దట్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మస్ట్ బి ఇంక్రీజెస్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని ఖచ్చితంగా మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడండి. రోలింగ్ ఫ్రిక్షన్కు మనకు ఏరియా ఆఫ్ ఇప్పుడు సైకిల్కి మనం సడన్గా బ్రేక్ వేసేసామనుకోండి అమ్మా, సడన్గా మనం బ్రేక్ వేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సైకిల్ అనేటువంటిది స్కిడ్ అవుతూ టైర్ ఇట్ నాట్ బి మూవ్. ఈ టైర్ అనేది మూవ్ కాదు, ఇంకా టైర్ అనేది మూవ్ కావడం లేదమ్మా. టైర్ అనేది మూవ్ కావడం లేదంటే అది ఏ ఫ్రిక్షన్లో ఉంది? ఇప్పుడు మనం కైనెటిక్ నో 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 బాగా ఆలోచించండి అమ్మా. ఇక్కడ చూడండి, బైసికల్ ఇలా ఉందా, ఇప్పుడు నేనేం చేశాను, సైకిల్ను సడన్గా బ్రేక్ వేసేసాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ టైర్ అనేది తిరుగుతూ స్టాప్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు స్టాప్ అయిందో సైకిల్ మాత్రం స్కిడ్ అవుతూ వెళ్ళిపోతుంది, ఇలాగే వెళ్ళిపోతుంది స్కిడ్ అవుతూ. అప్పుడు ఏ ఫ్రిక్షన్లో ఉంది? కైనెటిక్ ఫ్రిక్షన్లో ఉంది. ఇప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ ఏమన్నా ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందా? నో, ఇది కాదు. కానీ ఇంకొక పాయింట్ నేను చెప్పాను, ఏమని చెప్పాను, ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ ద లార్జర్ కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ విల్ డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ ది వెహికల్ యొక్క వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నాను. చూడండి, మీరు గమనించారా, ఇప్పుడు విమానం టైర్లు మీరు గమనిస్తే దే ఆర్ నాట్ హ్యావింగ్ ద షార్ప్ ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండవు, అవి పతలాగా తయారు చేసి ఉంటారు. ఇలా టైర్లు ఇలా పతలాగా తయారు చేసింటారు. మీరు గమనించారు ఎప్పుడన్నా? విమానం యొక్క టైర్లు గమనిస్తే దే విల్ ప్రిపేర్ లైక్ దిస్, ఇలా సిలిండర్ టైప్లో ఉంటాయి ఎప్పటికి కూడా. గమనించారా? ఏరోప్లేన్ యొక్క టైర్స్ అమ్మా, మీరు ఒకసారి గమనించండి, ఏరోప్లేన్ టైర్స్ ఇలా సిలిండర్ షేప్లో ఇలా పొడవుగా ఉంటాయి. మీరు గమనిస్తే ఇలా సిలిండర్ టైప్లో పొడవుగా ఉంటాయి, మీరు ఇట్లా గమనించినట్లయితే. కానీ సైకిల్ టైర్స్ వీటికి వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇలా షార్ప్ ఎడ్జెస్లో కలిగి ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ద వెలాసిటీ ఈజ్ లెస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వెలాసిటీ. కానీ విమానం చూడండి, లార్జ్ వెలాసిటీతో గ్రౌండ్ టచ్ చేస్తుంది. అది లార్జ్ వెలాసిటీ గ్రౌండ్ టచ్ చేసినప్పుడు నేనేం చెప్పాను, కాంటాక్టింగ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ వెలాసిటీ మీద కూడా డిపెండ్, రోలింగ్ ఫ్రిక్షన్ కూడా డిపెండింగ్ రోల్ అవుతుంది. రోలింగ్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఆల్సో విల్ డిపెండ్స్. కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా ఇక్కడ డిపెండ్ చేస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ టైర్స్ సడన్గా తిరుగుతూ సడన్గా ఆగిపోతాయి, బ్రేక్ చేసేస్తున్నారు. ఏమని అర్థము? కైనెటిక్ ఫ్రిక్షన్లోకి వస్తుంది. కైనెటిక్ ఫ్రిక్షన్ ఏ టైంలో వస్తుంది? లార్జర్ వెలాసిటీలో వస్తుంది. లార్జర్ వెలాసిటీలో కైనెటిక్ ఫ్రిక్షన్ యొక్క వాల్యూ అనేటువంటిది నాట్ ఏ కాన్స్టెంట్గా ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్లోకి తీస్తాం అనమాట. సో నిన్న చెప్పినటువంటి దాన్ని ఒకసారి నేను మాడిఫై చేస్తున్నానమ్మా. ఏంటిది? రోలింగ్ ఫ్రిక్షన్లో ఖచ్చితంగా ఏరియా అనేది డిపెండ్ అవుతుంది. కైనెటిక్ ఫ్రిక్షన్ మాత్రము డిపెండ్ కాదు. కైనెటిక్ ఫ్రిక్షన్లో కూడా ఏ విధంగా ఉంటుంది? వెలాసిటీ తక్కువ ఉన్నట్లయితే కాన్స్టెంట్, వెలాసిటీస్ ఎక్కువ ఉన్నట్లయితే అవి డిపెండ్ అవుతాయి. ఎలా డిపెండ్ అవుతాయి అనేటువంటిది మన సబ్జెక్ట్లో బియాండ్లో ఉంది, మనకు అవసరం లేదు అది. ఓకే, లెట్ మీ ఒక 2-3 మినిట్స్ మీరు వాటర్ అవి తాగిరండి, మళ్ళీ మనం స్టార్ట్ చేసేద్దాము. లెట్ మీ స్టార్ట్ అట్ ఐఎమ్ రికార్డింగ్ 9:13 దగ్గర మనం మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. 3 నిమిషాలు వాటర్ తాగిరండి. సార్ అడుగమ్మా, నేను వాటర్ తాగిని వెళ్తున్నాను, చెప్పు, అడుగు. సార్ సెకండ్ క్లాస్ మరి ఎప్పుడు ఉంటుంది సార్? డిసడ్వాంటేజెస్ ఫ్రిక్షన్స్ అడుగుతారు సార్? అడుగుతారమ్మా. డిసడ్వాంటేజెస్ ఫ్రిక్షన్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా అడుగుతారు. అది జనరల్ క్వశ్చన్ కదా, అని ఓన్ వర్డ్స్లో రాయొచ్చు కదా, దానికి ఎందుకు అంత టెన్షన్ పడిపోతావు? అంటే ఒకసారి కనుక్కుందామని. నో ప్రాబ్లం, అడిగేదానికి ఛాన్సెస్ అయితే ఉందమ్మా. ఎగ్జామినరు మన మైండ్ కాదు కదా, ఆయన ఛాయిస్, ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు ఆయన.
ఓకే లెట్ మీ గో టు ద వాటర్ తాగి రండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. నేను కూడా కొన్ని వాటర్ తాగి వస్తాను. ఓకే సార్. బ్రేక్ ఇచ్చాను వాటర్. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? క్లాస్ ఉంది రన్ అయితే ఏం చెప్తున్నారు? బాగుంటుంది, మళ్ళీ మాట్లాడతాను. క్లాస్ రన్ అవుతాను రికార్డింగ్. ఓకే అమ్మా, స్టార్ట్ చేద్దాం. ఇచ్చారు అనుకుంటున్నాను అందరూ. సో కొన్ని చిన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసేసి మళ్ళీ మనం ఒక బిగ్ ఎస్ఐ టైప్ క్వశ్చన్ ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాము. అది మనకు ఉన్నటువంటి టార్గెట్. ఈ ఫ్రిక్షను, ఈ న్యూటన్ లాస్, ఇవన్నీ మనకు చిన్న చిన్న కాన్సెప్ట్స్ అమ్మా. ఈ చిన్న చిన్న కాన్సెప్ట్సే మనకు కాస్త ఇబ్బంది పెడతాయి. ఏ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చదువుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో మనకు ఇవన్నీ మిక్స్ చేసి అడుగమ్మా, అడుగు. అవును అవును. అంటే ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రాయిడ్స్ స్పేస్లో వాటికి ఏ విధమైనటువంటిది లేకపోతే ఫ్రిక్షన్ ఉండదమ్మా 100%. ఎప్పుడైతే ఆస్ట్రాయిడ్స్ మన 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 సర్ఫేస్లోకి వచ్చేస్తాయో అప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతాయి. అట్మాస్ఫియరిక్ సర్ఫేస్లోకి వస్తాయో అప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. అంతవరకు వాటికి ఫ్రిక్షన్ ఉండదు. ఇంకా అంతే. ఇప్పుడు మనకు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఇప్పుడు అట్మాస్ఫియరిక్ సర్ఫేసు మనకు అట్మాస్ఫియరిక్ సర్ఫేస్ అంటే ఒక ఎయిర్ మనకు ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ యొక్క సర్ఫేస్ రెండు కాంటాక్ట్లోకి వచ్చాయి కదా ఏమ్మా, అర్థం? ఓకే, డన్. నౌ లెట్ మీ గో టు ద వెరీ స్మాల్ కాన్సెప్ట్స్. కొన్ని చిన్న కాన్సెప్ట్స్ తీసుకుందాం. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో దే మీ డిపెండ్ విత్ different values అమ్మా. సమ్ టెక్స్ట్ బుక్ దే విల్ యూజ్ ద పై అనే అక్షరంతో చూస్తారు. సమ్ టెక్స్ట్ బుక్ దే విల్ డినోట్ విత్ ద లాంబ్డాతో కూడా డినోట్ చేస్తాం. లెట్ మీ టేక్ వన్ డయాగ్రామ్. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్.
చూడండి, దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇది మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, అండ్ దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి మధ్య సంబంధించినటువంటి వాల్యూ. సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వాల్యూ, రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటున్నాను. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఎలా చెప్తాం దీని యాంగిల్? ద యాంగిల్ విచ్ ద రిజల్టెంట్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్కి అండ్ నార్మల్ రియాక్షన్ దేంతో ఇది యాంగిల్ చేస్తుండాలి, విచ్ ఈజ్ మేకింగ్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ది నార్మల్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. లెట్ మీ రైట్ ద డైరెక్షన్. చూడండి మా దిస్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటి వాట్ ఈస్ ద వాల్యూ అంటే ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎల్ అని రాయాలి. సో లెట్ మీ రైట్ ద డెఫినేషన్. ద యాంగిల్ which is the resultant of the force of friction, force of limiting friction and normal reaction, నార్మల్ రియాక్షన్కు లిమిటింగ్ ఫ్రిక్షన్కు చేసేటువంటి రిజల్టెంట్ ఫోర్స్ అనేటువంటిది మేక్స్ విత్ యాంగిల్ ఆఫ్ విత్ ద డైరెక్షన్ ఏ దానికి చేయాలి ఇది? డైరెక్షన్ ఆఫ్ నార్మల్ రియాక్షన్తో ఎంత చేస్తుందో నార్మల్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. చూడండి, ఇక్కడ ఒక చిన్న లాజికల్ ఆలోచించండి. ఏం చెప్తున్నాను? లిమిటింగ్ ఫ్రిక్షన్కి నార్మల్ రియాక్షన్కి మధ్య జనరేట్ అయినటువంటి రిజల్టెంట్ ఫోర్స్ అనేది నార్మల్ రియాక్షన్తో ఎంత యాంగిల్ చేస్తుందో దానినే నేను యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటున్నాను. అదే వర్డ్స్లో ఇక్కడ ఉంది, ఏం లేదు. చూడండి ఇక్కడ ద యాంగిల్ విచ్ ఈజ్ రిజల్టెంట్ ఆఫ్, ఏ యాంగిల్తో చేస్తుంది? రిజల్టెంట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ ఇక్కడ చూడు, ద యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ ఫోర్స్, ఈ రిజల్టెంట్ ఫోర్స్ దేని ద్వారా జనరేట్ అయింది? ఇట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ద జనరేటెడ్ బిట్వీన్ ద నార్మల్ ఫోర్స్ అండ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. ఈ రెండింటి వల్ల జనరేట్ అవుతుంది. అది ఏ దాంతో యాంగిల్తో చేస్తుంది? నార్మల్ రియాక్షన్తో చేస్తుంది. చూడు ఇక్కడ ఈ యాంగిల్తో మాత్రమే. సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ దిస్ వన్ ఆల్సో, దిస్ ఇస్ ద రాంగ్, ఇది మనకు కాదనమాట. సో దిస్ వాల్యూ లిమిటింగ్ ఫ్రిక్షన్ నార్మల్ రియాక్షన్తో చేసేటువంటి వాల్యూని అంటున్నాను. ద యాంగిల్ విచ్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ది force of limiting friction and normal reaction makes with the direction of the normal reaction is known as the angle of friction అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి మనకు ఒకసారి ఫార్ములా రాయడానికి ట్రై చేద్దాం. చూడండి, యాంగిల్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఏంటమ్మా? లిమిటింగ్ ఫ్రిక్షన్కి ఫార్ములా μs ఇంటూ ఎన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎన్. సో μs ఇంటూ ఎన్, దిస్ ఇస్ ద ఫార్ములా. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇఫ్ యూ టేక్ ద tan పై నేను తీసుకున్నాను అనుకోండి. లెట్ మీ రైట్ హియర్. సో tan పై ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఇది, ఆపోజిట్ సైడ్ అంటే దిస్ ఇస్ ద μs ఇంటూ ఎన్. సో μs ఇంటూ ఎన్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఇది, అడ్జసెంట్ సైడ్ అయితే ఎన్ ఈజ్ క్యాన్సల్, ఈ ఎన్ క్యాన్సల్ అయిపోయింది. tan పై ఈజ్ ఈక్వల్ టు μs. ఇప్పుడు నేను పై అంటే ఏం రాయచ్చు దీని నుంచి? పై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ μs అంటే ఏం రాయచ్చు మనం ఇక్కడ? పై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ μs. ఇప్పుడు నేను ఇంకొక డెఫినేషన్ చెప్తున్నాను దీని నుంచి. లిమిటింగ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ tan, ఇట్ ఈస్ ద ఇన్వర్స్, వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్ ఈస్ ద tan ఇన్వర్స్ ఆఫ్, ఏం రాయచ్చు దీన్ని? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఏం రాయచ్చు? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్, ఇట్ ఈస్ ద tan ఇన్వర్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అని రాయచ్చలేదా మనం? హలో, కోఎఫిషియంట్ చాయిస్ ఈజ్ యువర్స్. మేమన్నాను μs అన్నా μl అన్నా బోత్ ఆర్ సేమ్ అని, స్టార్టింగ్ బోత్ ఆర్ సేమ్ అని రెండు చెప్పాను. μs ఆర్ μl బోత్ ఆర్ సేమ్.
ఇంతకుముందే చెప్పాను నేను, కన్ఫ్యూజ్ ఏం కావద్దు ఇక్కడ. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ tan inverse of coefficient of limiting friction కి సంబంధించింది. ఇది ఒక డెఫినేషన్ ఉంది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. లేదా ఇంకొక రకంగా రాస్తున్నాను, tan pi ఈజ్ ఈక్వల్ టు μs ఉంది. చూడండి tan of angle of friction is equal to coefficient of the static friction or limiting friction. రెండు ఒకటే కదా, ఇది కూడా ఒక డెఫినేషన్ వస్తుంది కదా దీంట్లోంచి. అదే రాస్తున్నాను ఇక్కడ చూడండి. చూడండి tan of angle of friction, tan of angle of friction is equal to coefficient of static or limiting friction, static or limiting friction కానీ స్టాటిక్ ఫ్రిక్షన్ యొక్క వాల్యూస్. సో దీంట్లో బట్టి మనకు ఒకవేళ ప్రాబ్లం అడిగితే ఏం అడిగేదానికి ఛాన్సెస్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ప్రాబ్లం అడిగితే ఏం అడిగేదానికి మనల్ని స్కోప్ ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇస్తే మనకు లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ f(L) ఇస్తారు, నార్మల్ రియాక్షన్ వాల్యూ n ఇస్తారు. సో వాళ్ళు ఏమడుగుతారు, టీటా వాల్యూ కనుక్కోండి లేదా పై వాల్యూ కనుక్కోండి అని మనల్ని అడుగుతారు. ఎలా కనుక్కోవాలి నువ్వు, tan pi ఈజ్ ఈక్వల్ టు μs డివైడెడ్ బై μs అనే ఫార్ములా తీసుకురావాలి. లేదా దీని నుంచి ఎలా రాయొచ్చు, μs ఇంటూ n డివైడెడ్ బై n అనే ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో μs ఇంటూ n ఈజ్ నథింగ్ బట్ f(L) డివైడెడ్ బై n అనేటువంటి ఫార్ములా నువ్వు తీసుకొచ్చినట్లయితే సరిపోతుంది అనమాట. ఈ ఫార్ములాను వాడి నువ్వు కనుక్కునేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఒక చిన్న కాన్సెప్ట్, అడిగితే 2 మార్క్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉందమ్మా. 2 మార్క్స్లో లేదా ఒక ప్రాబ్లం అడిగేదానికి ఛాన్స్ ఉంది. నౌ లెట్ మీ గో టు ద అనదర్ స్మాల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్. దీనిలో మనకు ప్రాబ్లం అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందమ్మా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మోర్ దాన్ 4 మార్క్స్, 4 మార్కుల కంటే ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. యాంగిల్ ఆఫ్ రిపోజ్, దీన్ని మనం ఆల్ఫా అనే ఎక్స్టెన్షన్ చూపిస్తాం. వాట్ ఈజ్ మీన్ బై యాంగిల్ ఆఫ్ రిపోజ్? సో బిఫోర్ డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్, లెట్ మీ టేక్ వన్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందనుకోండి అనుకుంటున్నాను. చూడండి, హియర్ ఈస్ ద యాంగిల్, ఇక్కడ మనకు టీటా ఉందనుకోండి. వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ స్లైడింగ్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఈ యొక్క ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది స్లైడ్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ఇంక్లైన్డ్ యాంగిల్ నేను పెంచుకుంటూ వెళ్తున్నానమ్మా. ఫస్ట్ ఇక్కడ ఉంది ఇంక్లైన్ అయినటువంటి, తర్వాత ఇక్కడికి తీసుకెళ్ళాను, తర్వాత ఇక్కడికి తీసుకెళ్ళాను. చూడండి, అట్ ద పర్టికులర్ యాంగిల్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ టు స్లైడ్. ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏమవుతుందయ్యా అంటే రెడీ టు స్లైడ్ అనేటువంటిది కావడానికి రెడీగా ఉంది. దట్ యాంగిల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఆ యాంగిల్ని మనం ఏమని పేరుతో పిలుస్తామయ్యా అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఎలా గీయొచ్చు, ఒకవేళ డెఫినేషన్ ఇస్తే ఎలా రాయొచ్చు, దీనికి డెఫినేషన్ రాయాలనుకుంటున్నాం. ఎలా రాయొచ్చమ్మా? చూడండి, ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ ఆఫ్ ది ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేన్. No. Here it won't get the kinetic friction. It is the static. చూడండి, ఇట్ ఈల్ రెడీ టు బిగిన్ ద మోషన్. స్లైడ్ కావడానికి రెడీ అవుతుంది అంతే. ఇంకా ఇఫ్ ద టీటా ఈజ్ లార్జర్ దాన్ దిస్, ఇఫ్ ఆల్ఫా ఈజ్ లార్జర్ దాన్ టు ద ఇఫ్ టీటా ఈజ్ లార్జర్ దాన్ టు ద ఆల్ఫా, దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద కైనెటిక్ ఫ్రిక్షన్ లెక్క వస్తుంది. ఇప్పుడు మాత్రము రెడీగా ఉంది, ఇంకా నువ్వు ఏమాత్రం పెంచినా ఆబ్జెక్ట్ అనేది జారుకుంటూ కిందికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? హలో, ఓకే, లెట్ మీ గో టు దిస్ వన్. చూడండి, లెట్ మీ రైట్ ద డెఫినేషన్, 2 మార్క్స్ ఇంపార్టెంట్. ద మినిమం యాంగిల్ అవును కదా, మనకు లిమిటింగ్ ఫ్రిక్షన్కి డిపెండెంట్ కదా. ఇక్కడ చూడండి, వీఆర్ ఇండైరెక్ట్లీ
చూడండి, నో 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 ఆల్ఫా ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఓన్లీ. if given theta is larger than to the alpha, then kinetic friction role play will come. చూడండి అమ్మా, ఇప్పుడు నువ్వు ఈ టీటా అనేటువంటిది ఇస్ లెస్సర్ దాన్ టు ద ఆల్ఫా. ఇప్పుడు ఈ ఆల్ఫా దాకా ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? స్టాటిక్లోనే ఉంటుంది, రెస్ట్లోనే ఉండిపోతుంది. నేనేమంటున్నాను, ఏ యాంగిల్ వరకు ఆబ్జెక్ట్ అనేది స్లైడ్ కావడానికి రెడీ అవుతుందో ఆ మ్యాక్సిమం యాంగిల్ను యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటున్నాను నేను మన డెఫినేషన్ ప్రకారము. ఇక ఇచ్చినటువంటి యాంగిల్ ఆల్ఫా కంటే ఎక్కువ అయితేనే ఆబ్జెక్ట్ స్లైడ్ అవుతుంది. మనం ఇచ్చిన యాంగిల్ ఆబ్జెక్ట్ యొక్క యాంగిల్ టీటా ఆల్ఫాకి ఈక్వల్ అయితే ఇప్పుడు ఇది స్లైడ్ కాదు, స్లైడ్ కావడానికి రెడీ అయింది అంతే, స్లైడ్ కాదు. ఇంకా ఏమాత్రం ఒక్క స్మాల్ యాంగిల్ పెంచినా ఇంకా కదిలేస్తుంది అనమాట. ఇప్పుడు మాత్రం కదలడానికి రెడీ అయింది. అంటే ఇప్పుడు ఏం పనిచేస్తుంది? ఈ యాంగిల్ వరకు యాంగిల్ ఆఫ్ రిపోజ్ వరకు పనిచేసేటువంటి ఏంది? యాంగిల్ ఆఫ్ రిపోజ్ దగ్గర పనిచేసేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ను లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. అంతకంటే ముందు పనిచేసేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ను స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఒకవేళ టీటా వాల్యూ ఒకవేళ ఇచ్చినటువంటి టీటా అనేది ఆల్ఫా కంటే ఎక్కువ అయితే గ్రేటర్ దాన్ యాస్ కైనెటిక్ ఫ్రిక్షన్ వస్తుంది. అది వెరీ గుడ్, బాగా అర్థం చేసుకుంటున్నారు. సో లెట్ మీ గో టు ద మినిమం యాంగిల్. చాలా ఇంపార్టెంట్ అమ్మా డెఫినేషన్ ఇది. ద మినిమం యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, ద మినిమం యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ప్లేన్ with the horizontal at which the body placed on the plane is just begins to slide down, కిందికి జరగడానికి జరుగుతుంది అనుకోండి, ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏమంటున్నాను? యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్. ఇంతకంటే ఏమాత్రం యాంగిల్ పెరిగినా ఆబ్జెక్ట్ అనేది స్లైడ్ అయిపోతుంది, మనకు అది అవసరం లేదు. సో ఫర్ దట్ మినిమం యాంగిల్ ద బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్. ఈ మినిమం యాంగిల్ దగ్గర బాడీ అనేది స్లైడ్ కావడానికి రెడీగా ఉందన్నమాట. ఆ యాంగిల్ని మనం ఏమంటామయ్య అంటే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. సో నేనైతే ఎగ్జామినేషన్లో ఇక్కడ వరకు అడుగుతారు అని నేను అనుకుంటున్నాను. కానీ మనం బియాండ్ ద సబ్జెక్ట్, మనకు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇంకాస్త నేర్చుకుందామమ్మా. సో ఈ ప్లేస్ నాకు సరిపోదు కాబట్టి నేను పైకి వెళ్తాను. చెప్పమ్మా, చెప్పమ్మా. ఓకే, చూడు రాసుకోండి ఇది రాసుకోండి, వెళ్తాము. ఎందుకు నేను మళ్ళీ మీకు వీడియో లెక్చర్ పెడుతున్నాను కదా, టైం వేస్ట్ చేయొద్దు. ఏముందమ్మా, మినిమం యాంగిల్ ఆఫ్ ది ఇంక్లినేషన్ ప్లేన్ విత్ హారిజంటల్ సర్ఫేస్ అయిపోయి అంతే. ఒక చిన్న సెంటెన్స్, మళ్ళీ మొత్తం ఏమి మీరు బట్టి పట్టాల్సిన పని లేదు. నౌ లెట్ మీ గో. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది కాస్త మన సబ్జెక్టుకు మించి బయటకు వెళ్తున్నాము, అయినా కాస్త వినండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. చూడండి, లెట్ మీ టేక్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇది మనం ఇంక్లైన్డ్ ప్లేన్ అనుకోండి. So let me take this is the theta, the object is on the inclined plane is equal to mass of the object is equal to m అనేటువంటి మాస్ ఉంది అనుకోండి. Now see, this is the object ఉంది అనుకోండి. Now we already know this one, the weight of the object will act vertically downward direction, that is equal to w is equal to mg is acting vertically downward direction. చూడండి, now if you draw a perpendicular line, ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను అనుకోండి. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ టీటా అవుతుందని నేను ప్రూవ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, టీటా. నౌ ఇఫ్ యూ డ్రా ఏ ప్యారలల్ లైన్, ఈ యొక్క ప్యారలల్ లైన్ ఇలా డ్రా చేశాను అనుకోండి. సో డబ్ల్యూని నేను రెండుగా కాంపోనెంట్గా రిజాల్వ్ చేస్తున్నాను. టీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా అవుతుంది ఈ కాంపోనెంట్. చూడండి, టీటాకి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి దీని వాల్యూ వచ్చేసి ఎంజీ సైన్ థీటా అయిపోయింది.
సారీ డబ్ల్యూ సైన్ థీటా ఆర్ ఎంజీ సైన్ థీటా అయిపోయింది. చూడండి దిస్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్. ఇప్పుడు మనకి ఇలా ఉన్నటువంటి దీన్ని వచ్చేసి నార్మల్ రియాక్షన్ అని అనుకుంటున్నాను. చూడండి ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ టు స్లైడ్, బాడీ అనేది రెడీ టు స్లైడ్ అవుతుందంటే ఇక్కడ మనకు లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో కిందికి రావాలని చూస్తుంది. చూడండి మోషన్, చూడండి టెండెన్స్ టు మోషన్ డైరెక్షన్, టెండింగ్ మోషన్ డైరెక్షన్, ఇలా ఈ డైరెక్షన్లో కదలడానికి ట్రై చేస్తుంది ఆబ్జెక్ట్ అనేటువంటిది. ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో కదలడానికి ట్రై చేస్తుంది అంటే ఖచ్చితంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అయి ఉంటుంది. దానిని లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా జనరేట్ అయింది. వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఫార్ములా ప్రకారం ఈ వాల్యూ ఎంత? μl ఇంటూ n అనేటువంటిది తీసుకుంటున్నాం. చూడండి అమ్మ, నౌ ఐఎమ్ టేకింగ్ ద హారిజంటల్ డైరెక్షన్. నేను కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా తీసుకుంటున్నాను అంటే ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాను, లెట్ మీ టేక్ దిస్ ఈజ్ ద వై యాక్సిస్. మన చాయిస్ అమ్మ కోఆర్డినేట్ సిస్టము ఎలాగైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ ద వై యాక్సిస్ అనుకుంటున్నాను, చాయిస్ నీ ఇష్టం. లేదా పైకి నేను ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎలా తీసుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ ద వై యాక్సిస్, మన చాయిస్, మన ఇష్టం. కోఆర్డినేట్ సిస్టమ్ ఎలాగైనా తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. సో లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ఎక్స్ అండ్ వై యాక్సిస్. నౌ కమ్ టు దిస్ పిక్చర్. ఇప్పుడు రండి మనం ఆలోచిద్దాం ఒకసారి. చూడండి ఏమవుతుందో చూద్దాం. చూడండి, యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అప్ టు ద యాంగిల్ ఆఫ్ రిపోజ్, ద ఆబ్జెక్ట్ విల్ నాట్ బి మూవ్. యాంగిల్ ఆఫ్ రిపోజ్ దగ్గర ఆబ్జెక్టు రెడీ టు మూవ్, కదలడానికి రెడీగా ఉంది, కదలడం లేదు ఇక్కడ. అంటే ఇది ఏమని అర్థము? అట్ ద పొజిషన్ ఆఫ్ angle of repose ఏమవుతుంది? ద ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ టు మూవ్, ద ఆబ్జెక్ట్ ఈజ్ రెడీ టు మూవ్ అంటే ఇప్పుడు కదలడానికి రెడీగా ఉంది అంటే ద ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. ఏ డైరెక్షన్లోనైనా ఫోర్సులు అనేవి బ్యాలెన్స్ అయి ఉండాలి, అంతేనా కదా? అర్థమవుతుందా లేదా? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా లేదా? సో దట్ మీన్స్ ఈ రెడీ, సో దట్ ఈస్ బాడీ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం, బాడీ ఈజ్ అట్ ఈక్విలిబ్రియంలో ఉంది బాడీ అనేటువంటిది. సో దట్ మీన్స్ ద ఫోర్సెస్ ఆల్ ఎనీ డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్, సో మస్ట్ బి జీరో ఆర్ ఈక్వల్. చూడండి, ద ఫోర్సెస్ సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఆర్ సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో, ఆర్ సిగ్మా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. మనకి ఈ సిచ్యువేషన్లో డయాగ్రామ్లో సిగ్మా ఎఫ్ ఆఫ్ జెడ్ లేదనుకోండి. చూడండి, ఇప్పుడు సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్లో తీసుకొని చెప్పండి నాకు ఏమేమి ఫోర్సులు ఉన్నాయో. ఎక్స్ డైరెక్షన్లో ఇలా ఉంది, డౌన్వర్డ్ ఫోర్స్ వచ్చేసి ఎంజీ సైన్ థీటా, ఆ ఎంజీ సైన్ థీటా మైనస్ జీరో అని రాయాలి కదా, ఎంజీ సైన్ థీటా మైనస్ మ్యూఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, అంతేనా కదా? సో ఎంజీ సైన్ థీటా మైనస్ మ్యూఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ ఫార్ములా ప్రకారము? సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్రకారం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మ్యూఎల్ఎన్. ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. సరే, ఇలాగే సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరోకి చెప్పండి. సిగ్మా ఎఫ్ ఆఫ్ వై డైరెక్షన్లో చూడండి, వై డైరెక్షన్లో అంటే ఏంటి? ఇక్కడ పైకి వెళ్ళు, ఎన్ మైనస్ ఎంజీ కాస్ థీటా మస్ట్ బి జీరో. ఇక్కడ నేను వై డైరెక్షన్ ఎలా తీసుకున్నాను కాబట్టి ఇది పాజిటివ్. సో ఎన్ మైనస్, ఏమా అర్థమవుతుందా లేదా నేనేం చెప్తున్నాను? ఎన్ మైనస్ ఎంజీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. దీన్ని ఇంకొక రకంగా రాస్తున్నాను, ఎంజీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఈక్వేషన్ నెంబర్ 2, దీని రెండో ఈక్వేషన్ అనుకుంటున్నాను నేను, ఏమా అంతేనే కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఒక్కసారి గమనించండి. ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ గోల్? మన గోల్ ఏంటమ్మా? అవర్ గోల్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఏ యాంగిల్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది కదలడానికి రెడీ అవుతుందో ఆ యాంగిల్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. 1/2 చేశాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. 1/2 థీటా కోసం మనం ప్రయత్నం చేస్తున్నాను. ఎంజీ సైన్ థీటా డివైడెడ్ బై ఎంజీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ ఎల్ డివైడెడ్ బై మ్యూ ఆఫ్ ఎన్. ఎన్ క్యాన్సల్, ఎంజీ క్యాన్సల్, tan theta is equal to mu of L. చూడండి ఇక్కడ చూడండి, థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిపోజ్. మనకి ఇక్కడ
theta is equal to angle of repose, then theta is equal to tan inverse of mu l. చూడండి theta is equal to tan inverse of mu l. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ నుంచి నీకు ఏదన్నా ఒక కన్క్లూజన్ రావాలి. ఈ ఫార్ములా ఎక్కడో నీకు వచ్చిందే ఇంతకు ముందు. ఏంటి ఫార్ములా? అదేంటది? సో ఇక్కడ ఒక కన్క్లూజన్ తీసుకొని, సో దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ రెండు ఒకటే. అక్కడైతే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఏం చెప్పాము? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మనం అక్కడేం చెప్పాను మనము? అక్కడ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకేం చెప్పామమ్మా? లిమిటింగ్ ఫ్రిక్షన్ బేస్ చేసేసుకొని ఇక్కడ కూడా లిమిటింగ్ ఫ్రిక్షనే. కానీ విషయం ఏంటి? ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్, చూడండి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిఫైన్ బిట్వీన్ ద angle of limiting friction value, the resultant force which is generated by the limiting frictional value and normal reaction, that the resultant frictional force value, that resultant force is making with the angle of నార్మల్ రియాక్షన్తో చేసేటువంటి యాంగిల్ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా యాంగిల్ ఆఫ్ రిపోజ్ టీటా ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూఎల్ వచ్చేసింది. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మనకు ఒక స్పెషల్ కండిషన్ తీసుకొని వద్దామమ్మ. స్పెషల్ కండిషన్స్ తీసుకొని వస్తున్నాను. చూడండి ఈ టీటాను నేనేమనుకుంటున్నాను అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, నేనేమన్నాను దీన్ని, సారీ, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అన్నాను. లెట్ మీ టేక్ దిస్ టీటా ఈజ్ గ్రేటర్ దాన్ టు ద దీన్ని సపరేట్గా ఆల్ఫా అనుకుని ఉంటే బాగుండేదమ్మా. సరే, ఎట్లా టీటా అనుకున్నాం కాబట్టి అప్లైడ్ టీటా ఈజ్ గ్రేటర్ దాన్ టు ద టీటా 1 అనుకుందాంలేండి. అప్లైడ్ యాంగిల్ వచ్చేసి ఇది యాంగిల్ ఆఫ్ ప్లేన్ అనుకుందాం. ఇక్కడ ఈ టీటా 1 అనేటువంటిది యాంగిల్ ఆఫ్ ప్లేన్ అనుకోండి, యాంగిల్ ఆఫ్ ప్లేన్. ఇప్పుడు టీటా ఈజ్ గ్రేటర్ దాన్ టు ద యాంగిల్ ఆఫ్ ప్లేన్ అయితే యాంగిల్ ఆఫ్ ప్లేన్ తక్కువగా ఉంది యాంగిల్ ఆఫ్ రిపోజ్ కంటే. అప్పుడు ఏమవుతుంది? బ్లాక్ అనేది స్టేషనరీలో ఉంటుందా, లేకపోతే బ్లాక్ అనేది స్లైడ్ అవుతుందా? ఏమవుతుంది? బ్లాక్, అదే మనం ఇక్కడ రాస్తున్నాను. బ్లాక్ విల్ అట్ స్టేషనరీలోనే ఉంటుంది. సో ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా 1 అంటే యాంగిల్ ఆఫ్ ప్లేన్ అమ్మ. ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిపోజ్ రాసుకోండి అమ్మ. యాంగిల్ ఆఫ్ వెరీ గుడ్, యాంగిల్ ఆఫ్ ప్లేన్ ఇది. సో బ్లాక్ ఈజ్ రెడీ టు మూవ్. ఇప్పుడే కదలడానికి స్టార్ట్ అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, కదలడానికి స్టార్ట్ అయింది కదా అని కదలదు, అది కదలడానికి రెడీగా ఉంది. నువ్వు ఏమాత్రం పెంచినా నేను వెళ్ళిపోతుంది అనమాట. ఇఫ్ టీటా ఈజ్ గ్రేటర్ దాన్ టీటా 1, ఇదేంటిది? యాంగిల్ ఆఫ్ రిపోజ్, ఇది యాంగిల్ ఆఫ్, సో స్లైడ్ అయిపోతుంది. బ్లాక్ అనేది స్లైడింగ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏ ఫ్రిక్షన్ వస్తుంది? గ్రేటర్ దాన్ అమ్మ. ఎస్ లేదా అమ్మ, ఎస్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఈ లెస్ దాన్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు బాడీ అనేటువంటిది ఏమవుతుంది? కైనెటిక్ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది అన్న. ఇక్కడ బ్రాకెట్లో రాసుకుంటాను. ఇన్ దిస్ కేస్ కైనెటిక్ ఫ్రిక్షన్ విల్ బి అపియర్స్. చెప్తాను చూడు. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇంకొకసారి రాస్తానులేండి, ఎందుకు ఊరుక. చూడండి ఇంకొకసారి రాస్తాను, మళ్ళీ మొత్తం చెప్పడం ఎందుకు. ఇక్కడ నేనేం చేస్తున్నాను? యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి? టీటా అనుకుంటున్నాను. ఈజ్ గ్రేటర్ దాన్ టు ద టీటా 1, ఇట్ ఈజ్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ప్లేన్. సో యాంగిల్ ఆఫ్ ప్లేన్ లేదా యాంగిల్ ఆఫ్ మనకి ఉన్నటువంటి ఆ యొక్క ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది కదా, యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క యాంగిల్ అనేది తక్కువగా ఉంది, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది ఎక్కువగా ఉంది. అప్పుడు బ్లాక్ అనేది ఏమైనా జరుగుతుందా? కిందికి జరగదు, అదే రెస్ట్లో ఉంటుందని చెప్పాను. ఇక్కడ రెస్ట్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది ఈక్వల్ టు ఇంక్లైన్డ్ ప్లేన్ వాల్యూతో ఈక్వల్ అయిపోయింది. రెడీ టు మూవ్, అదే కదా, రెడీ టు మూవ్.
సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ వాల్యూ తక్కువగా ఉంది, ఇంక్లైన్డ్ ప్లేన్ వాల్యూ ఎక్కువగా ఉంది. యాంగిల్ ఆఫ్ రిపోజ్ కంటే ఎక్కువ అయిపోయింది ప్లేన్ అనేటువంటిది. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఈ యాంగిల్ అయితే ఇప్పుడు ఇక్కడ 30 degrees అయితే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అమ్మా. నేను ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఏం రాశాను, ఇది 30 degrees, మనం అప్లై చేసింది వచ్చేసి 28 degrees దాకా ఉంది, 29 degrees దాకా ఉంది, కదలదు బ్లాకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ 30 degrees ఇది ఉంటే నేను అప్లై చేసినటువంటి ప్లేన్ మాత్రం 31 degrees కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా 31 కానీ ఎంతైనా కానీ ఇంకా ఏ వాల్యూ అయిపోయి, సో ఈ బ్లాక్ అనేది ఏమైపోతుంది, కిందికి జారుకుంటూ వస్తుంది జర్ర అని. చూడండి ఏమేముంది, స్లైడ్ అయిపోయింది కిందికి బ్లాక్ అనేటువంటిది. ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేటువంటిది రోల్ ప్లే చేస్తుంది అంటున్నా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. సో ఈజ్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఇక్కడికి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను నేను, లేదా కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజ్ దేర్ ఎనీ ఇష్యూ? హలో, ఓకే స్టాప్ చేద్దామమ్మా ఇప్పటికి. నెక్స్ట్ మళ్ళీ మనం ఓకే ఓకే వెళ్తాను, ఒక్క నిమిషం ఉన్నాము, చెప్తానమ్మా ఇప్పుడే చెప్తాను. ఆఫ్టర్నూన్ తీసుకుండేనా, ఎందుకు ఇప్పుడు కొద్దిగా బోర్గా ఉంది నాకు కూడా. ఆఫ్టర్నూన్ తీసుకోమంటారా? ఇప్పుడే తీసుకోమంటారా?